మీ ఇల్లు ఎక్కడ నీదే బాబా అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? వాటర్ ఇస్తాను. లోపలికి కొంచెం సో ఆకలికి అందరి కార్యక్రమంలో మళ్ళీ ఈరోజు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట ఫుడ్ని. ఈరోజు అయితే బేబ్ కాకపోతే వీళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి మన వంతు సహాయం తరఫున వెళ్తున్నాం. ఎక్కడైతే ఉన్నారో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఒక పూట ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉంటావా? వాటర్ అన్నం తీసుకో. వాటర్ బాటిల్ అన్నం తిన్నావా? అన్నం వాటర్ అన్నం తిన్నావా? బాటిల్ ఇది. వాటర్
బాబాయ్ అన్నం తిన్నావా బాబాయ్? ఓ భయపడ అన్నం తిన్నావా? ఇదిగో నువ్వు వాటర్ ఇదిగో తిని పడుకో. ఇదో తినేసాయా? అదిగో ఉందిరా. సో ఫైనల్గా అయితే ఈరోజు మన ప్రోగ్రాంలో ఆకలి అందరికీ ఒకటి అనే కాన్సెప్ట్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కదా. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ చేరింది అనుకుంటున్నారు. మ్యాక్సిమం అందరికీ గుంటూరు మొత్తం పంచకపోయినా నాకున్న స్తోమతలో నాకున్న దానిలో కొంతమందికి నేనైతే పంచడం అనేది జరిగింది. వాళ్ళు తీసుకున్నప్పుడు హ్యాపీ ఫీలింగ్ నా బ్లెస్సింగ్స్ అనేది నాకు రిటర్న్ గిఫ్ట్గా అనుకుంటున్నాను నేను. సో ఇలానే ఇంకా మరిన్ని కార్యక్రమాలు మళ్ళీ చేస్తానని ఖచ్చితంగా మన అందరి తరఫున మీ అందరి తరఫున అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ తరఫున అందరి తరఫున నేను చేస్తానని కోరుకున్నాను. కుదిరితే మీరు కూడా ఒక పూట పేదవాడు ఆకలి తీర్చండి. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కన్ఫామ్గా పెట్టకపోయినా కనీసం అట్లీస్ట్ మనకున్న స్తోమతలో కొంతమందికి ఆకలి తీరిస్తే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందని మళ్ళీ 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 చెప్తున్నాను అందరికీ. ఓకేనా? ఇలాంటి కార్యక్రమాలు మనలో చేయాలని మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను మంచి ఇంకా బాగా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంతటితో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఈ రోజుకి బంద్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ఓకే.